బ్రదర్ కూడా రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో నేను చూసాను. ఇట్లా ఒక బ్యాండ్ ఉంది అని చెప్పేసి అన్నారు. హ్మ్. అసలేంటి ఆ స్టోరీ? మా బ్రదరు చాలా పాడతారు మేడం. అతనిలో నేను పాడేది ఓన్లీ 10%. ఇంకా మీ హ్మ్. బ్రదర్ అంతకు చాలా మించి ఉంటుందా? ఆయన డాన్స్ చేసుకుంటూ పాడతారు. ఓకే. హ్మ్. హుహుహు. ఒక పక్క అది వాళ్ళది ఉంటది. ఆర్కెస్ట్రా ఉంటది. దానికి తగ్గట్టు స్టెప్పులేస్తూ ఆయన అలసిపోకుండా ఓ పక్క మైక్ పట్టుకొని పాడుతానే ఉంటారు. అది నేను గూడా ఆశ్చర్యపోతాను. ఓకే. పాడతారు. అతని దగ్గర నేర్చుకున్నయి డివోషనల్ సాంగ్స్ అన్నీ. ఓకే. ఆయన కూడా ఎక్కువ డివోషనల్ సాంగ్స్ పాడతారు. అతను మొత్తం డివోషనలే మేడం. మూవీ సైడ్ పోరు వాళ్ళు. మూవీ హుహుహు. సాంగ్స్ పాడరు. ఎక్కువ వాళ్ళు అయ్యప్ప మాలలేస్తారు. ఓకే. వాళ్ళకి కార్తీక మాసంలో స్టార్ట్ చేస్తే మళ్ళీ మనం శబరిమల ఎళ్ళే డేస్ ఉంటాయి గదా! మకర అవునవునవును. సంక్రాంతి. అప్పటి వరకు కంటిన్యూయస్‌గా వాళ్ళకి మార్నింగ్, ఈవినింగ్ పడి పూజలు అంటారు కదా మేడం! అవి అవునవునవును. ఉంటాయి. హుహుహు. తర్వాత మళ్ళీ నవరాత్రులు, అవును. దేవి నవరాత్రులు. ఎప్పుడు గూడా వాళ్ళింకా మళ్ళీ అది శివమాలలేస్తారు గదా మేడం! హుహుహు. శివరాత్రికి. అవునవునవునవును. కంటిన్యూయస్‌గా వాళ్ళకెప్పుడు ఎక్కడో ఒక దగ్గర భజనలుంటాయి. ఉంటానే ఉంటాయి. తర్వాత పెద్ద పెద్ద వాళ్ళైతే హౌస్ అదే మన గృహప్రవేశం. గృహప్రవేశానికి. గృహప్రవేశానికి అట్లాంటి చాలీసాలు గూడా ఎక్కువ చదువుతారు వాళ్ళు. హనుమాన్ హుహు. చాలీసా, తర్వాత హ్మ్, సాయి చాలీసా ఇట్లాంటి చాలీసాలు గూడా చేపిచ్చుకుంటారు ఇంట్లో. హుహుహు. కాబట్టి వాళ్ళకెప్పుడూ ఒక పక్క డ్యూటీ చేస్తారతను. హుహు. స్టోర్ ఇన్‌చార్జ్ ఏదో చేస్తారు. ఓకే. అలాగే ఈ డివోషనల్ సాంగ్స్ కూడా ఎక్కువ. ఇప్పుడు స్టార్టింగ్‌లో అయ్యప్ప స్వామి అన్నారు కదా! ఆయన అవును. అయ్యప్ప మాల ధరించడం జరిగిందా? ఆ! ఇప్పుడు నెక్స్ట్ ఆయన 18 ఇయర్స్ పెద్ద పడి పూజ పెట్టుకోవాలి మేడం. 18 ఇయర్స్ అయితే గురుస్వామి అంటారంట గదా! అవును. అంటే ఇప్పుడు 18 టైమ్స్ ఆయన ఆ! యేసుకున్నారా 17 స్వామి మాల? టైమ్స్ అయినాయి. హుహు. ఇప్పుడొస్తది గదా! మనకి డిసెంబర్. హుహుహు. ఇంకో 2 మంత్స్ తర్వాత హుహుహు. ఏసేది 18. ఓకే. హ్మ్. అంటే గురుస్వామి అన్నట్టు అతను. గురుస్వామి అన్నట్టే హ్మ్. 18 సార్లంటే అసలు మామూలు విషయం కాదు. అంటే ప్రతి హ్మ్. సంవత్సరం కంటిన్యూయస్‌గా కంటిన్యూయస్‌గా వేసుకుంటున్నారు. చేస్తారు. అంటే ఎందుకు అట్లా అయ్యప్ప స్వామి మీద అంత భక్తి? అంటే పర్టిక్యులర్ ఏమైనా రీజన్ ఉందా? ఇన్ని సార్లు వేయడానికి మాలలు? అలా లేదు మేడం. ఇంకా వాళ్ళకి ఒక్కసారి అలవాటయిపోతే అది ఆ భక్తి లీనం అయిపోతారు గదా మేడం. ఒకసారి ఒక 1 ఇయర్ ఏసారంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఎప్పుడొస్తదని వెయిట్ చేస్తారాళ్ళు. ఇప్పుడు హుహుహు. మనకి కూడా లేడీస్‌ని కార్తీక మాసం, శ్రావణ మాసం ఎప్పుడొస్తదని వరలక్ష్మి అమ్మవారి పూజ చేసుకుంటాం గదా! అవును. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఎప్పుడొస్తదని వెయిట్ చేస్తాం. అలాగే వాళ్ళు గూడా అది భక్తి లీనం అయిపోతారంతే. అవును. ఇప్పుడు రీజన్ అంటే ఏముండదు. ఇంకా ఎళ్ళాలి. శబరిమల వెళ్ళాలి అట్లా. వెళ్ళాలి. కొంతమంది సివిల్స్ గూడా మాల ఏసుకోలేని వాళ్ళు సివిల్స్ గూడా ఎళ్తారు. ఆ హ్మ్. 5 డేస్ మాల ధరించి సివిల్స్ గూడా ఎళ్తారు. అవునవును. హ్మ్. అంటే ఇప్పుడు అయ్యప్ప స్వామి మాలలో ఒక 5 డేస్ వరకు యేసుకోవచ్చా అట్లా? అంటే లేని వాళ్ళుంటారు గదా మేడం. అవును. అంటే హెల్త్ పరంగా ఇష్యూస్. ఇప్పుడు అయ్యప్ప మాల అంటే అంత ఈజీనా మేడం? మార్నింగ్ లెగాలి, చల్లనీటి స్నానం ఇదంతా వాటికి నియమ నిష్ఠాలన్నీ ఉంటాయి గదా! అవును. అలా చేయలేని వాళ్ళు, కుదరలేని వాళ్ళు గనక ఉంటే కొండకి వెళ్ళాలి, అయ్యప్ప స్వామిని దర్శించుకోవాలి అనుకుంటే 18 మెట్లు ఎక్కనివ్వరంట. హుహు. సివిల్స్‌ని సైడ్ నుంచెళ్లి దర్శనం చేసుకోవాలి ఏదో సంథింగ్ అని ఓకే. చెప్తారు. మెట్టులు ఆ! కాకుండా వేరే మాలేసిన వాళ్ళని మెట్లెక్కనిస్తారంట. మెట్లెక్కనిస్తారు. మిగతా వాళ్ళనైతే సైడ్ నుంచెళ్లి దర్శనం చేసుకొనిస్తారంట. ఓకే. సివిల్స్. హుహు. ఓన్లీ ఐ మీన్ ఒక 5 రోజుల వరకు. హ్మ్. హ్మ్. ఇప్పుడు జనరల్‌గా మాక్సిమం ఎన్ని డేస్ వరకు మాలను ధరించాలంటారు? 41 డేస్ అంటారు మేడం. 41 డేస్ అంటారు. టికెట్స్ కన్ఫర్మ్ అవ్వకపోతే 41 డేస్ తర్వాత ఎన్ని రోజులైనా పర్లేదు. బిలో హుహు. 41 డేస్ ఉండకూడదంట. ఉండకూడదు. హ్మ్. అంటే ఇప్పుడు మీరెప్పుడన్నా ఎళ్లారా శబరిమల? మన లేదు. ఆడవాళ్ళకి ఎలో ఎళ్ళకూడదు ఉండదు. కదా! అవును. ఎళ్ళలేదు మర్చిపోయినా. మేడం. హ్మ్. ఇప్పుడు ఎలాగో మీరన్నట్టు కార్తీక మాసం కూడా దగ్గరకొస్తుంది. ఇప్పుడు అయ్యప్ప స్వాములు కూడా ఎక్కువ మంది మగ్గు చూపుతా ఉంటారు. ఇట్లా నేను మాల ధరించాలి అని చెప్పేసి. మరి వాళ్ళ కోసం ఒక మంచి పాట పాడండి. సరే మేడం. పాడతాను. మణిమాల దారుడా మహినేలే దేవుడా నీ భక్తులు బ్రోవగా మాదరికి రావయ్యా స్వామి రా 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 అయ్య రా 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 స్వామి రా 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 అయ్య రా 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 ప్రకృతంత నీ కోసం పులకరించిపోయింది పున్నాగులు సరిమల్లెలు కాసి విరగబూసాయి ప్రకృతంత నీ కోసం పులకరించిపోయింది పున్నాగులు సిరిమల్లెలు కాసి విరగబూసాయి నీ మెడలో ఉండాలని నీ సేవలు పొందాలని నీ మెడలో ఉండాలని నీ సేవలు పొందాలని కొండంత ఆశగా దండగా మారాయి స్వామి రా 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 అయ్య రా 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 స్వామి రా 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 అయ్య రా 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 ఇప్పుడు మీ బ్రదర్‌కి ఒక ఆర్కెస్ట్రా ఉంది అన్నారు కదా! అందులో ఎప్పుడన్నా మీరు పాడారా? పాడాను మేడం. పాడారా? ఓకే. అంటే మీరే ఇంత పాడుతున్నారంటే మీ బ్రదర్ ఇంకెంత పాడతారో అర్థం చేసుకోవచ్చు. ఆ, అసలు మీ బ్రదర్ గారితో కూడా ఇంటర్వ్యూ చేయాల్సిందే. తప్పకుండా మేడం నిజంగా. చెయ్యండి. ఇప్పుడు ఇంతవరకు మీరు డివోషనల్ విన్నాము. అలాగే మెలోడీస్ విన్నాము. ఇంకా ఏమన్నా ఫోక్ సాంగ్స్ ఏమన్నా మీకు ఐడియా ఉందా? ఫోక్ సాంగ్స్ అంటే మేడం ఈ మధ్యన 'వెంకటి ఓ పిల్లగా వెంకటి' అది ఆ! బాగా ఆ! ట్రెండింగ్‌లో ఉంది గదా! అదొక అవునవునవునవును. 2 లైన్స్. ఖచ్చితంగా పాడాల్సిందే ఓకే మరి మేడం. పాడండి.
ఆ అందాల గుమ్మ నేను ఆగకపోతున్నవో అలుసుగా చూస్తున్నవో నీ సొమ్మేమన్నడిగిన్నా సోకులు పడుతున్నవో సొమ్మసిల్లిపోతావో నీ ఎంట తిరుగుతున్ననని అలుసుగా చూస్తున్నవా నువ్వే కావాలనొస్తే నన్నే కాదంటవా ఓ పిలగా ఓ పిలగా ఓ పిలగ ఎంకటి చూడకపోతుంటవో కానకపోతుంటవో నా పిలగ వెంకటి చూడకపోతుంటవో కానకపోతుంటవో బాగా పాడారు. ఇది కూడా ఇంకా తీసుకెళ్లారు. అదే ఇప్పటి వరకు ఎమోషనల్ మొత్తం ఆ భక్తి ఇదే విన్నాం కదా! ఇది ఎట్లా ఉంటుంది అనుకున్నాను. ఇది కూడా చాలా బాగా పాడారు. అంటే అన్ని మేడం మనం సింగర్ అవ్వాలనుకుంటే అన్ని రకాలు ఉండాలి కదా. అవును. సింగింగ్ లో అన్ని అన్ని రకాలు పాడగలగాలి. ఉండాలి కదా, ఒక్క టైపే కాకుండా అన్ని అన్ని నేర్చుకుంటున్నారు. ఇంట్లో ఉండి పిల్లల్ని పడుకోబెట్టి హస్బెండ్ బయటకెళ్ళాక మీరు ప్రాక్టీస్ చేస్తా ఉంటారు. అవును మేడం. మరి ఫర్దర్ గా ఏమన్నా ట్రైనింగ్ గానీ సింగింగ్ క్లాసెస్ గానీ ఏమైనా తీసుకోవాలని ఏమైనా ఐడియా ఉందా మీకు? అదే మేడం పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఖాళీ టైం ఉంటే సంగీతం ఏమన్నా అవకాశం ఉంటే నేర్చుకుంటాను. అది కూడా మా వారికి ఇష్టం అయితే చూస్తాను. ఎంతవరకు తీసుకొచ్చిన వాళ్ళు అంతవరకు తీసుకెళ్లారా? ఖచ్చితంగా సపోర్ట్ అయితే ఉంటుందని నేను అనుకుంటున్నా. ఉంటది మేడం. ఇప్పుడు మీ లైఫ్ లో చూసుకుంటే ది బెస్ట్ మూమెంట్ ఏమన్నా ఉందా? బెస్ట్ మూమెంట్ అంటే మేడం నాకు పెళ్ళైన 5 సంవత్సరాల వరకు పిల్లలు లేరు. ఓకే. ఆ తర్వాత మా ఫస్ట్ అబ్బాయి పుట్టాడు. ఓకే. అదే బెస్ట్ మూమెంట్. బెస్ట్ మూమెంట్. ఓకే. తర్వాత ఇంకొక అబ్బాయి, ఆ అబ్బాయికి 5 years తర్వాత ఈ అబ్బాయి, తర్వాత ఇల్లు కొనుక్కున్నాము. ఇంకా నాకు అన్నిటికంటే బెస్ట్ మా వారే. మీ వారే. వర్స్ట్ మూమెంట్ ఏమన్నా ఉందా? ఏంటి మేడం? వర్స్ట్ మూమెంట్ వరస్ట్ మూమెంట్ అంటే మా నాన్నగారిని చూడలేదు కదా, అదొక్కటే. అదొక్కటి తప్ప ఇంకా అన్ని ఆల్మోస్ట్ అందరూ నాకు కొంచెం ఫేవర్ గానే, అన్నయ్య గాని అక్కలు అందరూ ఫ్రెండ్స్ అయినా ఎవరైనా ఫేవర్ గానే ఉంటారు మేడం. అండ్ అలాగే మీ చిన్న కొడుకు అన్నారు, తీసుకొచ్చినట్టున్నారు కూడా, బాగా తిరుగుతున్నాడు, నన్ను చూస్తే సిగ్గుపడుతున్నాడు ఊరికే, ఒకసారి తీసుకొస్తారా? తప్పకుండా మేడం. రానన్న డైగా ఫోన్ ఇస్తుందా డాడీ మళ్ళీ సిగ్గుపడుతుండు. సిగ్గుపడుతున్నాడు. మాట్లాడతాడా మీ పిల్లవాడు? మాట్లాడతాడు మేడం, మాట్లాడతాడు. ఆయనకి శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే బాగా ఇష్టం. ఓకే. దాని మీద ఒక సాంగ్ కూడా పాడమ్మా అన్నాడు. మరి ఈ ఛానల్లో పాడొచ్చో లేదు? పాడండి ఖచ్చితంగా. రాసుకున్న లిరిక్స్ అయ్యి మీ బాబు కోసమా? శ్రీదేవి డ్రామా కంపెనీ మీదనా? ఓకే ఓకే, పాడండి పాడండి. అది యాక్చువల్ గా అక్కడికి అందరూ అంటే ఫేమస్ అయిన వాళ్ళు కానీ ఫేమస్ కాని వాళ్ళు కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళ ద్వారా వెళ్తుంటూ పాడుతూ ఉంటారు కదా. అందులో ఆ ఛానల్లో శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ వస్తుంది మేడం. ప్రతి ఎవ్రీ సండే వస్తుంది. అందులో కంపల్సరీ సింగింగ్ అనేది ఉంటుంది సెగ్మెంట్. అందులో ఎక్కువగా ఈ మా అబ్బాయి చూసేది, అమ్మ పాడుతున్నాను నువ్వు కూడా పాడంటే. దాని మీద మన సైడ్ పల్సర్ బైక్ సాంగ్ ఉంది కదా, ఇది కూడా శ్రీకాకుళం రమణ గారు పాడిన సాంగ్ ఉంది కదా పల్సర్ బైక్. దానికి నేను లిరిక్స్ కొన్ని యాడ్ చేసుకున్నాను. అతని ట్యూన్ మీద నేను లిరిక్స్. ఓకే ఓకే, మరి పాడండి. ఓకే. ఆటలెన్నో ఆడిస్తది, పాటలెన్నో పాడిస్తది, నవ్వులెన్నో చూపిస్తది, ఎమోషనల్లీ పండిస్తది. అది అటంటి టన్ షో కానే కాదు అండి, శ్రీదేవి డ్రామా కంపెనీ అండి. అది ఆదివారం మధ్యాహ్నం వస్తుందండి, ఎందరికో సక్సెస్ నిచ్చనండి. అది అటంటి టన్ షో కానే కాదు అండి, శ్రీదేవి డ్రామా కంపెనీ అండి. అది ఆదివారం మధ్యాహ్నం వస్తుందండి, ఎందరికో సక్సెస్ నిచ్చనండి. రశ్మి గారి యాంకరింగ్, ఇంద్రజమ్మ జడ్జ్మెంట్, రామ్ ప్రసాద్ పంచలు, ఆది గారి కామెడీతో వాళ్ళు మల్లె మాల దండగా ఉంటారండి, దండకు దారం ఈ టీవీ అండి. వాళ్ళు మల్లె మాల దండగా ఉంటారండి, దండకు దారం ఈ టీవీ అండి. చాలా బాగా పాడారు. మొత్తం శ్రీదేవి డ్రామా కంపెనీ గురించి అయితే మాట్లాడేశారు. మాటలు కాదు, పాటలోనే చెప్పేశారు. ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే హిడెన్ టాలెంట్స్ ని కొంతమందిని తీసుకొచ్చి చూపిస్తుంటారు కదా. సో మిమ్మల్ని ఇన్ కేస్ సెలెక్ట్ చేసి శ్రీదేవి డ్రామా కంపెనీ తీసుకెళ్తే మీరు ఎట్లా ఫీల్ అవుతారు? నా గోలే అది మేడం, గోలే అది. ఓకే, అక్కడికి వెళ్ళి పాడాలి అని అంతే. మరి ఈ పాట విని ఖచ్చితంగా వాళ్ళు కూడా ఇంప్రెస్ అయ్యి మిమ్మల్ని తీసుకుంటారేమో చూడాలి. అండ్ నేను కూడా ఇంత బాగా పాడుతున్నారు కాబట్టి మీరు ఇక్కడనే ఉండకూడదు, ఇంకా పై పొజిషన్ లో మిమ్మల్ని చూడాలి అని మీరు అనుకున్నట్టు మీరు కూడా శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళి మీరు పాడితే నేను కూడా చూడాలనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఆ ఛాన్స్ వచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా మనం ఇంటర్వ్యూ చేయాల్సిందే. ఓకే మేడం, తప్పకుండా. నాకు మంచి ఏమంటారు, మన ఛానల్ నుంచే ఒక పొజిషన్ వస్తే ఇంకా మిమ్మల్ని నేను ఎట్లా మర్చిపోతాను మేడం. నాకు ఫస్ట్ మెట్టు మీరే. థ్యాంక్ యూ.